Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. We are thrilled to embark on this exciting journey with you. And today we are kicking off something special. Guess what? The Hindu newspaper analysis. A new era, new beginnings, and a new day of new year. We will break down editorials, explore key themes, and help you again in a deeper understanding. దెన్ మరింకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈరోజు మన హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఎనాలిసిస్లోకి. యాజ్ వీ ప్రామిస్ మనం ఎడిటోరియల్లో ఉండే టఫ్ వొకాబులరీ కొన్ని చూద్దాము. దెన్ నెక్స్ట్ వీ విల్ స్కిప్ ఆన్ టు ఎడిటోరియల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ ఫ్రమ్ వొకాబులరీ. సో గ్రీమ్ ఫుటేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీమ్ ఫుటేజ్? డిస్ట్రెస్ ఆర్ అలార్మింగ్ విజువల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ వచ్చేసి రీసెంట్గా సౌత్ కొరియాలో ఫ్లైట్ క్రాష్ జరిగింది కదా, దాని గురించి. సో రన్వే నియర్లో బర్డ్ అనేది హిట్ చేయడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ అనేది బ్లో అయ్యి మంటలన్నీ వచ్చేసి సో చాలామంది చనిపోయారు దాని గురించి. సో దానికి సంబంధించినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని వొకాబులరీ చూద్దాం. దెన్ నెక్స్ట్ ఫుల్ కంప్లీట్ ఎడిటోరియల్ చదువుదాం. గ్రిమ్ ఫుటేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిమ్ ఫుటేజ్? డిస్ట్రెసింగ్ ఆర్ అలార్మింగ్ విజువల్. అంటే ఏంటి? కాషనరీ, అలార్మింగ్ విజువల్స్ మనకి ఇస్తున్నాయి అని చెప్పేసి. సినోనిమ్స్ ఒమినస్ అండ్ హార్ష్. ఒమినస్ అంటే మనకు తెలుసు కదా, హార్ష్, రఫ్. ఒమినస్ అంటే అలార్మింగ్. దానికి యాంటోనిమ్స్ ఏముంటాయి? చీర్ఫుల్ అండ్ అప్లిఫ్టింగ్. చీర్ఫుల్ అంటే ఇన్ ఎ వెరీ హ్యాపీ మేనర్. కాషన్ ఆఫ్ ఎ బర్డ్ యాక్టివిటీ. సో క్రూ ఉంటారు కదా, క్రూ వాళ్ళు బర్డ్ యాక్టివిటీ గురించి కాషన్ ఇచ్చారంట. కాషన్ ఆఫ్ ఏ బర్డ్ యాక్టివిటీ మీన్స్ అలర్ట్ చేశారు. ఎవరిని అలర్ట్ చేశారు? పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళని అలర్ట్ చేశారు. ఎక్కడ ల్యాండ్ అయ్యే ఏరియాలో బర్డ్స్ ఉన్నాయి, సో తిరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేశారు. సో కాషన్ ఆఫ్ ఏ బర్డ్ యాక్టివిటీ. సో సినోనిమ్స్ ఏమవ్వచ్చు? వార్నింగ్ అండ్ నోటీస్. యాంటోనిమ్స్ నెగ్లెక్ట్ అండ్ ఇగ్నోరెన్స్. నెక్స్ట్ స్టాబుల్ అప్రోచ్. సో స్టాబుల్ అప్రోచ్ అని చెప్పేసి అంటే కంట్రోల్డ్ అండ్ సేఫ్ ల్యాండింగ్ ప్రాసెస్. బర్డ్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి కాషన్ ఇచ్చారు. సో కాషన్ ఇచ్చినప్పుడు పైలట్ కొంచెం అలర్ట్ అయి ఉండుంటే కనుక సో మనకి ఏమయ్యి ఉండదు? సేఫ్ అండ్ కంట్రోల్ ల్యాండింగ్ అయి ఉండదు. బట్ అన్ఫార్చునేట్లీ సో వాళ్ళు అలర్ట్ అయ్యారు, బట్ దాన్ని మనం అవాయిడ్ చేయలేకపోయాం. సో స్టేబుల్ అప్రోచ్, దానికి సినోనిమ్స్ బ్యాలెన్స్డ్ అండ్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటాం కదా, అంటే వితౌట్ ఎనీ బ్రేక్స్. దానికి యాంటోనిమ్స్ అన్‌స్టడీ అండ్ కయోటిక్. కరెక్ట్‌గా కన్సిస్టెంట్‌కి ఆపోజిట్. స్టడీనెస్‌గా ఉంటే కన్సిస్టెంట్, దానికి ఆపోజిట్ వర్డ్ అన్‌స్టడీ. కయోటిక్ అని చెప్పేసనంటే ఇన్ ఎ వెరీ కన్‌ఫ్యూజ్డ్ మేనర్. మేడే మనం యూజ్ చేసే వర్డ్ కాదు. మనకొచ్చే మేడే కాదు. మేడే ఇది ఎడిటోరియల్ వచ్చినప్పుడు ఉంది. అక్కడ డిస్కస్ చేద్దాం. అఫ్‌కోర్స్ బట్ మేడే అని చెప్పేసంటే ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్. సో ఎస్ఓఎస్ అంటాం కదా మనం. సో అలర్ట్, వార్నింగ్ అలాంటిది. సో దానికి యాంటోనిమ్స్ నార్మల్ అండ్ రొటీన్. నెక్స్ట్ ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ. సో ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ అంటే ఏంటి? ఓవర్ షాడోడ్ ఆర్ డామినేటెడ్ సేఫ్టీ మెజర్స్. దానికి సినోనిమ్స్ ఏంటి? ఓవర్‌వెయిడ్ అండ్ సర్పాస్డ్. అంటే ఏంటి? సర్పాస్డ్ అంటే ఎక్సీడ్, గ్రేటర్, బీ గ్రేటర్ దెన్. ఓవర్‌వెయిడ్ అంటే మోర్ సిగ్నిఫికెంట్. సో ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ అని చెప్పేసంటే మనం సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. సో దానికి యాంటోనిమ్స్ ఏంటి? సెక్యూర్డ్ అండ్ అప్‌హెల్డ్. నెక్స్ట్ ఫ్యూజ్లేజ్. ఫ్యూజ్లేజ్ అంటే నథింగ్ బట్ ద మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసని అనుకోవచ్చు. ద సెంట్రల్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయిన్ బాడీ. సో ఫ్యూజ్లేజ్ అని చెప్పేసంటే మన ఈ కార్గోస్ అండ్
లేకపోతే ఏరోప్లేన్స్ అవి ఉంటాయి కదా! దాని యొక్క మెయిన్ బాడీ ఆర్ సెంట్రల్ బాడీ అని చెప్పేసనంటాం. ద సేమ్ వే హల్, బాడీ. సో, హల్ అంటే నథింగ్ బట్ బాడీ ఆఫ్ ఎ షిప్ తీసుకోవచ్చు. లేదు ఎనీథింగ్. సో, ఏవియేషన్ ఏవియేషన్ ఉంటాయి కదా! అంటే ఏరోప్లేన్స్, బోయింగ్స్ అట్లాంటి వాటి యొక్క సెంట్రల్ బాడీ అని చెప్పేసి తీసుకోవచ్చు. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? వింగ్ అండ్ టెయిల్. మేడే. నెక్స్ట్ ఇన్ అపారెంట్ డిస్ట్రెస్. అపారెంట్ డిస్ట్రెస్ అంటే ఏ విజిబుల్ ట్రబుల్. అపారెంట్ డిస్ట్రెస్ కనిపిస్తుంది అక్కడ మనకి విజిబుల్ ట్రబుల్ ఏంటి కనిపిస్తుంది? బర్డ్ యాక్టివిటీ అనేది అపారెంట్ డిస్ట్రెస్ అవుతుంది. సో, సినోనిమ్ ఏమవుతుంది? క్లియర్‌లీ ట్రబుల్డ్. క్లియర్‌లీ ట్రబుల్డ్ ఇన్ ద సెన్స్ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది అక్కడ బర్డ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో, బర్డ్ యాక్టివిటీయే మనకి వచ్చిన ట్రబుల్ అనమాట. సో, క్లియర్‌లీ ట్రబుల్డ్ అండ్ విజిబ్లీ యాజిటేటెడ్. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కంపోజ్డ్ అండ్ కామ్. మనకిక్కడ డిఫికల్టీ కనిపిస్తుంది గదా! డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో మనం ఎలా ఉంటాం? అన్‌సర్టైన్ అంటే అలా ఉంటాము. కంపోజ్డ్ అండ్ కామ్‌గా ఉండడం అంటే లైక్ కామ్‌గా, సైలెంట్‌గా, కంపోజ్డ్ అంటే ఏమీ జరగలేనట్టు ప్రశాంతంగా కూర్చోవడం. నెక్స్ట్ క్రిపుల్డ్ క్రాఫ్ట్. క్రిపుల్డ్ క్రాఫ్ట్ అంటే ఏ సివియర్‌లీ డ్యామేజ్డ్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ ఎయిర్ క్రాఫ్ట్. క్రిపుల్డ్ క్రాఫ్ట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఏమైంది? డ్యామేజ్ అయిందిగా. సో, డ్యామేజ్డ్ అండ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. సో, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? డిజేబుల్డ్ అండ్ రెక్డ్. రెక్డ్ రెక్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైతే ప్రమాదానికి గురైంది, ప్రమాదం వల్ల డ్యామేజ్ అయింది అలాంటి చోట యూజ్ చేస్తాం మనం. షిప్ రెక్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా! ద సేమ్ సెన్స్. షిప్ రెక్ అని చెప్పేసంటే ఏంటి? షిప్ అనేది ప్రమాదం వల్ల డ్యామేజ్ అయింది. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఆపరేషనల్ అండ్ ఫంక్షనల్. నెక్స్ట్ ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ. ఆల్రెడీ ఇది రిపీట్ అయినట్టుంది. నెక్స్ట్ స్పాట్‌లైట్ బ్యాక్ ఆన్. స్పాట్‌లైట్ బ్యాక్ ఆన్ అంటే టు డ్రా రెన్యూడ్ అటెన్షన్ టు అన్ ఇష్యూ ఆర్ సబ్జెక్ట్. అంటే ఏంటి? స్పాట్‌లైట్ బ్యాక్ ఆన్. ఏదో ఒక ప్రమాదం జరిగింది. అంటే బర్డ్ యాక్టివిటీ వల్ల మనకక్కడ మిస్టేక్ జరిగింది. సో, దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడడానికి మనం ఏం చేయాలి? బర్డ్ యాక్టివిటీ అనే దానికి సో, ఎలా రిమూవ్ చేయాలి? అంటే దాని యొక్క ఎలా అవాయిడ్ చేయాలి? అనే దాన్ని మీద అటెన్షన్ పెట్టడం. టాస్క్ ఫోర్స్ మనం యూజ్ చేస్తాం కదా! టాస్క్ ఫోర్స్. ఏ గ్రూప్ ఫార్మ్డ్ టు అడ్రెస్ ఎ స్పెసిఫిక్ ఇష్యూ ఆర్ ఎ ప్రాబ్లమ్. జనరల్‌గా యూజ్ చేస్తాం మనం టాస్క్ ఫోర్స్ పోలీస్ అని చెప్పేసనంటారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక ఇష్యూ ఆర్ స్పెసిఫిక్ ఇష్యూ మీద, స్పెసిఫిక్ ప్రాబ్లమ్ మీద మనం ఏదైనా గ్రూప్ ఫార్మ్ చేసి ఆ గ్రూప్ ఎందుకు ఫార్మ్ చేసేది? చూడ్డానికి కాదు కదా! సో, దాన్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే దాన్ని ఆ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడానికి వేసే ఒక కమిటీనే మనం టాస్క్ ఫోర్స్ అని చెప్పేసనంటాం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? కమిటీ అండ్ టీమ్. సో, ఈ టాస్క్ ఫోర్స్ అనేదేంటి? ఆ ప్రాబ్లమ్ మీద దాని మీద ఇష్యూస్ ఏమన్నా వస్తే దాన్ని క్లియర్ చేయడానికి చూస్తాయి. లేకపోతే అలాంటి వాటిల్ని రిపీట్ అవ్వకుండా సమ్ సజెషన్స్ అట్లాంటివి ఇస్తాయన్నమాట. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండివిడ్యువల్ ఎఫెక్ట్, సోలో ఇనిషియేటివ్. సో, కమిటీ అండ్ టీమ్ అన్నప్పుడు ఇయన్నీ సోలోయే కదా అవుతాయి. యాంటోనిమ్స్ ఇండివిడ్యువల్ ఎఫెక్ట్ అండ్ సోలో ఇనిషియేటివ్. నెక్స్ట్ ఓవర్‌వెల్మింగ్ ద ఫ్లాప్‌నెస్ గేర్‌లెస్ ల్యాండింగ్. అంటే మీనింగ్ అంటే మేకింగ్ ఎన్ ఆల్రెడీ డిఫికల్ట్ సిట్యుయేషన్ వర్స్ డ్యూ టు అడిషనల్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ ల్యాండ్ అవ్వడం అనేది అంటే ఆల్రెడీ సిట్యుయేషన్ డిఫికల్ట్‌గా ఉంది. బట్ ఓవర్‌వెల్మింగ్ ద ఫ్లాప్‌లెస్ గేర్‌లెస్ ల్యాండింగ్ అని చెప్పేసంటే ఆల్రెడీ సిట్యుయేషన్ ట్రాజిక్‌గానే ఉంది. బట్ బర్డ్ యాక్టివిటీ వల్ల అది ట్రాజిక్ నుంచి ఇంకా వర్స్‌గా అయిపోయింది. సో, అక్కడ మనకి ఎక్స్‌ట్రా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదరే చెండాలంగా ఉంది. దానికి తోడు బర్డ్ యొక్క యాక్టివిటీ అనేది ఆ సిట్యుయేషన్‌ని ఇంకొంచెం వర్సన్ చేసింది. సో, ఎగ్జాస్పరేటింగ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం ఈ వర్డ్ ఎగ్జాస్పరేటింగ్. అంటే ఏంటి? మేకింగ్ సంథింగ్ వర్స్ సిట్యుయేషన్. అంటే అసలే చెండాలంగా ఉంది. దాన్ని ఇంకొంచెం చెండాలం చేసేస్తే ఎగ్జాస్పరేటింగ్ అని చెప్పేసంటాం. కాంపౌండింగ్ మనం కాంపౌండింగ్ యూజ్ చేస్తాం కదా! కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో. అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? కాంపౌండింగ్ ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్స్‌ట్రా చేయడం. సో, దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? మిటిగేటింగ్. మిటిగేట్ ప్రాబ్లమ్ అంటే మీనింగ్ ఏంటి? చాలా చిన్న ప్రాబ్లమ్ అని చెప్పేసి. రిజాల్వింగ్ అంటే ప్రాబ్లమ్ ఉంది. బట్ దాన్ని మనం రిజాల్వ్ చేయొచ్చు. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? మిటిగేటింగ్ అండ్ రిజాల్వింగ్. సో, చెప్పాను కదా! టోన్ ఆఫ్ ద పాసేజ్ వచ్చేసి మనకి అనలైటికల్ అండ్ కాషనరీ. ఏం చెప్తుందది కాషనరీ అని చెప్పేసంటే? ఫ్లైట్‌లన్నీ తిరుగుతానే ఉంటాయి. ఏరోప్లేన్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు ఎప్పుడు ఉంటానే తిరుగుతూనే ఉంటాయి.
అండ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనేది అలర్ట్‌గానే ఉంటుంది కదా! బట్ రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ మనకి ఒక కాషన్ ఆర్ వార్నింగ్ లాంటిదనమాట. సో, వాట్ ఈస్ మెంట్ బై టోన్? టోన్ అని చెప్పేసనంటే అది కాషనరీయా, ఎన్‌లైటికలా, లేకపోతే క్రిటికలా అలాంటి దాన్ని దేన్నైతే వర్ణిస్తుందో దాన్ని మనం టోన్ అని చెప్పేసనంటాం. థీమ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటంటే ద సెంట్రల్ ఐడియాని మనం థీమ్ అని చెప్పేసనంటాం. లైక్ టోన్ అని చెప్పేసనంటే మూవీస్‌కి ఎక్కువ యూజ్ చేస్తాం కదా! మనం జోనర్ అని చెప్పేసంటాం. సో, నథింగ్ బట్ అంటే కంపేర్ చేయడానికి ఈజీగా గుర్తుండడానికి కంపేర్ చేస్తున్నా. జోనర్ అని చెప్పేసంటాం కదా! సో, జోనర్ రోల్ ఎవరు ప్లే చేస్తారు ప్యాసేజెస్‌లో అని చెప్పేసనంటే టోన్ ప్లే చేస్తుంది. థీమ్ అని చెప్పేసంటే ద సెంట్రల్ ఐడియా. సో, సెంట్రల్ ఐడియా అనేది థీమ్ ఇస్తుంది. సో, థీమ్ మనకేమిస్తుంది? ద థీమ్ రిజాల్వ్స్ అరౌండ్ ఎయిర్ సేఫ్టీ. వాట్ ఈస్ మెంట్ బై ఎయిర్ సేఫ్టీ? ఎయిర్ సేఫ్టీ అని చెప్పేసంటే ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఆ సేఫ్టీ అలా అని కాదు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంటే ఎయిర్ ఏరోప్లేన్స్ ఉంటాయి కదా! వాటిల యొక్క సేఫ్టీ అని చెప్పేసనమాట. క్రూ ట్రైనింగ్. క్రూ అంటే ఎవరు? క్రూ నథింగ్ బట్ పర్సనల్. మనం యూజ్ చేస్తాం. స్టాఫ్, ఫ్యాకల్టీ, పర్సనల్, క్రూ ఓకేనా? సో, క్రూ ట్రైనింగ్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఇలాంటి టఫ్ అండ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు సో, మనకి క్రూకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? ఎయిర్ సేఫ్టీ మనం ఎలా పాటించాలి? ఏంటి? అనే దాని గురించి చెప్తుందనమాట. అంటే ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? లేకపోతే అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? అనేది మనకి ప్యాసేజ్ అనేది చెప్తుంది. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కాంప్లియన్స్ ఇన్ ఏవియేషన్. అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్‌లో సో, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంప్లియన్సెస్ అంటే మనకి ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి? ఏంటి? అనే దాని గురించి చెప్తుంది. అండ్ ద ఆర్టికల్ హైలైట్స్ ద నీడ్ ఆఫ్ అండ్ ద ఆర్టికల్ హైలైట్స్ ద నీడ్ ఫర్ రిగరస్ రివ్యూ ఆఫ్ ఏవియేషన్ ప్రాక్టీసెస్ టు ఎన్ష్యూర్ ప్యాసింజర్ సేఫ్టీ గ్లోబల్లీ. అంటే ఏంటి? మనం ఇయన్నీ తీసుకుంటాము. బట్ అల్టిమేట్‌గా ఏంటి మనకి? సో, ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎవరి సేఫ్టీ గురించి మెజర్స్ తీసుకుంటే అల్టిమేట్‌లీ పబ్లిక్. సేమ్ అలానే ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ గురించి సో, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి. సో, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌ని తీసుకొని దాన్ని రివ్యూ చేసి అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్తుంది. సో, వితౌట్ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటు ద ఆర్టికల్. ఆర్టికల్ నేను చదువుతాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. లెర్నింగ్ లెసన్స్ ఆన్ ద ఎయిర్ క్రాష్ ఇన్ సౌత్ కొరియా. సో, సౌత్ కొరియాలో జరిగిన ఎయిర్ క్రాష్ నుంచి మనం ఏమేం లెసన్స్ నేర్చుకోవచ్చు. ఫ్లైట్ క్రూ ఆల్ ఓవర్ ద వరల్డ్ నీడ్ బెటర్ ట్రైనింగ్ ఫర్ రేర్ ఎమర్జెన్సీస్. అంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. రేర్ ఎమర్జెన్సీస్. సో, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ అంటే మనకు తెలుసు. రేర్ ఎమర్జెన్సీస్ అని చెప్పేసనంటే అంటే అక్కడ జరిగిన బర్డ్ యాక్టివిటీ అనేది అస్తమానం జరిగేది కాదు. సో, ఎప్పుడైనా రేర్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? అప్పుడప్పుడు జరిగేది. సో, రేర్ ఎమర్జెన్సీస్ నుంచి సో, మనం ఎలాంటి బెటర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు అనే దాని గురించి. ద గ్రిమ్ ఫుటేజ్ ఆఫ్ ఎ బోయింగ్. గ్రిమ్ ఫుటేజ్. ఆల్రెడీ మనం మీనింగ్‌లో చేసాం కదా! గ్రిమ్ ఫుటేజ్ అని చెప్పేసంటే. ఏంటి గ్రిమ్ ఫుటేజ్ అని చెప్పేసనంటే? ఏంటి గ్రిమ్ ఫుటేజ్ అంటే? డిస్ట్రెస్సింగ్ ఆర్ అలార్మింగ్ విజువల్స్. సో, అంటే మనకి అలార్మింగ్ విజువల్స్ అంటే మనకి ఒక వార్నింగ్ ఇచ్చేలాంటి విజువల్స్ మనకు ముందు కనిపిస్తున్నాయంట. ఎవరిది? బోయింగ్ 737-800 స్లైడింగ్ అక్రాస్ ద రన్‌వే ఎట్ మ్యూఆన్ ఎయిర్‌పోర్ట్. ఎక్కడ? సౌత్ కొరియాలో మ్యూఆన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ? రన్‌వే మీద. టు ఎండ్ అండ్ ఫైర్‌బాల్ ఎక్స్టింగ్విష్ 179 lives will forever be a reminder of an air crash that holds important lessons for everyone, from airport authorities టు ఏవియేషన్ రెగ్యులేషన్స్ టు ఎయిర్‌లైన్ పైలట్స్. సో, ఎవరికెవరికి ఆ విజువల్స్ అంటే అలార్మింగ్ విజువల్స్ లేకపోతే కాషనరీ విజువల్స్ ఎవరెవరికి? నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్. సో, దానివల్ల ఏమైంది? హ్మ్. 179 లైవ్స్ అంటే ఎంతమంది చనిపోయారు? 179 మంది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి సో, 179 పీపుల్ యొక్క లైఫ్‌ని రిస్క్‌లో పెట్టింది. సో, ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? సో సో, ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇంపార్టెంట్ లెసన్స్ ఫర్ ఎవ్రీవన్ ఫ్రమ్. సో, ఎక్కడి నుంచి? ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ నుంచి ఏవియేషన్ రెగ్యులేటర్స్ ఉంటారు కదా! ఎవరెవరికిస్తుంది? ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ అండ్ ఏవియేషన్ రెగ్యులేటర్స్ అండ్ ఎయిర్‌లైన్ పైలట్స్. అంటే పైలట్స్‌కి, ఎయిర్‌పోర్ట్ అథారిటీస్‌కి, ఏవియేషన్ రెగ్యులేటర్స్‌కి వీళ్ళందరికీ కూడా ఒక అలార్మింగ్ విజువల్ కనిపించింది ఈ యాక్సిడెంట్ వల్ల. జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216
on a scheduled flight from Thailand Suvarnabhumi Airport was on approach to Muon International Airport in South Korea's southwestern corner after air traffic control cleared its landing on the single runway. సో ఇక్కడ మనకి ఏం చేసింది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియర్డ్ ఇట్స్ ల్యాండింగ్ అంటే ల్యాండింగ్కి ఆల్రెడీ అంత క్లియరెన్స్ ఇచ్చింది. There was also a caution of bird activity. The airfield's environs and oceanic setting with also some wetland are known to host a variety of avian life. అంటే ఏంటి, చుట్టూ సముద్రాలు, సో ఇలాంటివి ఉన్న చోట డిఫరెంట్ డిఫరెంట్ ఏవియన్ లైఫ్ అంటే ఏవియన్ లైఫ్ ఇన్ ద సెన్స్ ఏవియన్ ఈ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం మనం ఎక్కువ, ఏవియన్ అని చెప్పి వచ్చింది అని చెప్పేసి అంటే బర్డ్స్ లైక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ బర్డ్స్ అట్లాంటి వాటికి యూస్ చేస్తాం మనం. అంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ ఉన్న చోట, సో ఓషానిక్ సెట్టింగ్స్ వెట్లాండ్స్ ఉన్న చోట మనం డిఫరెంట్ ఏవియన్ లైఫ్ని చూడొచ్చంట. లైక్ మనం ఆక్వాటిక్ లైఫ్, మెరైన్ లైఫ్ అలా అని చెప్పేసి అలా అంటామంట, అలానే ఏవియన్ లైఫ్ కూడా. సో ఇలాంటి వెదర్, ఇలాంటి కండిషన్స్ ఉన్న చోట అంటే ఇలాంటి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉన్న చోట మనం డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ ఏవియన్ లైఫ్ని చూడొచ్చు. The airport uses non-lethal and lethal bird scares techniques during operating hours. ఇక్కడ the airport uses, airport means the airport authorities uses non-lethal and lethal bird scares technique. అంటే ఏంటి మీనింగ్, స్కేర్ అంటే మీనింగ్ ఏంటి, భయపట్టేది. సో నాన్ లెథల్ అండ్ లేథల్ బర్డ్ స్కార్స్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ సమ్ టెక్నిక్స్ యూస్ చేస్తాయి. దేనికోసం, ఇలాంటి రిస్క్స్ ఉంటాయని. అంటే బర్డ్ స్ట్రైక్స్, లైక్ బర్డ్స్ స్ట్రైక్స్ అంటే ఈ విమానాల్ని వాటిని బర్డ్స్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని టెక్నిక్స్ని యూస్ చేస్తారు టు అవాయిడ్ బర్డ్స్. నాన్ లీథల్ బర్డ్స్ కేస్, లీథల్ అంటే మీనింగ్ ఏంటి, లీథల్ వెరీ హార్మ్ఫుల్. నాన్ లెథల్ అని చెప్పేసి అంటే అంతగా హార్మ్ఫుల్ కానీ బర్డ్ అంటే ఏవియన్ లైఫ్ని భయపెట్టడానికి కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనకి కోతులు వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద శబ్దాలు చేయడం సంథింగ్ అలాంటివి చేస్తాం కదా, అలాంటివి పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అని, లేకపోతే ఫ్లాష్ లైట్స్ వేయడం అలాంటివి చేయడం, లేకపోతే బర్డ్ హెరాస్మెంట్ టెక్నిక్స్ లైక్ డ్రోన్స్ అట్లాంటి వాటిని, లేదంటే మనకి కెమికల్ రిపల్లెంట్స్ అంటే నార్మల్గా ఎవరైనా మాబ్ గన్ కలర్ చేస్తున్నారనుకో టియర్ గ్యాస్ ఎలా వదులుతారో అలా సంథింగ్ మనకి కళ్ళు మండేలాగా ఎలా మనల్ని ఎలా అవాయిడ్ చేస్తారో అలానే కెమికల్ రిపల్లెంట్స్ అట్లాంటివి చేయడం, ఇవన్నీ నాన్ లీథల్ టెక్నిక్స్లోకి వస్తాయి. అండ్ లీథల్ బర్డ్ స్కేర్ అండ్ టెక్నిక్స్ అంటే ఏమొస్తాయంటే షూటింగ్ చేయడం అంటే వాటిని చంపేయడం, పాయిజనింగ్ సంథింగ్ పాయిజనస్ గ్యాసెస్ని వాటిని వదలడం, లేకపోతే ట్రాప్ చేయడం, అలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తారు. ఎందుకు, టు అవాయిడ్ అంటే ఈ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి నార్మల్గా ఏవియేషన్ వాళ్ళు లేథల్ అండ్ నాన్ లేథల్ టెక్నిక్ బర్డ్ స్కేర్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటారు. From that point on, the aircraft transitioned from what seemed a stable approach to a phase of multiple issues. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయంట. ఏంటవి, విత్ మేడే బర్డ్ హిట్ 3 టైమ్స్ వచ్చింది కదా. మేడే అని చెప్పేసి అంటే ఇందాక ఏం చూసాం మనం, అలార్మింగ్ కదా. నార్మల్గా ఏవియేషన్ టెక్నిక్స్ మనకి మేడే బర్డ్ హిట్ అని చెప్పేసి ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏవియేషన్ లైక్ మనకి కంట్రోల్స్ ఇచ్చినప్పుడు వాకీ టాక్స్లో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా మెసేజ్ పంపించాలి అంటే పైలట్స్కి వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించాలి అని చెప్పేసి అంటే మేడే అని చెప్పేసి 3 టైమ్స్ చెప్పిన తర్వాత అక్కడ ఇష్యూ ఏమైంది అంటే వాళ్ళని అలర్ట్ చేయడమా, లేకపోతే క్లియర్గా ఉంది, లేకపోతే ఇష్యూ ఉంది సంథింగ్ అలాంటివి అలాంటి మెసేజ్ అనేది వాళ్ళకి ఇస్తారు. అలాంటివి అప్పుడు యూస్ చేస్తామన్నమాట. అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు మేడే బర్డ్ హిట్ అంటే ఏంటి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంది, ఏదో ఒక అలారం ఉంది అంటే ఉంది, ఒక డేంజర్ ఉంది, దేనివల్ల బర్డ్ హిట్ అనేది. సో అక్కడ యూస్ చేస్తాం మనం మేడే అని చెప్పేసానంటే సో అక్కడ యూస్ చేస్తాం మనం నార్మల్గా మేడే అని చెప్పేసానంటే ఏంటి అని చెప్పేసంటే ఆ వర్డ్స్ 3 టైమ్స్ చెప్పిన తర్వాత అక్కడ ఇష్యూ ఏముంది ఏంటి అనేది ఏవియేషన్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి, బర్డ్ హిట్. వన్ సచ్ కాల్ బై ద క్రూ హూ వర్ ఇన్ అపారెంట్ డిస్ట్రెస్ అంటే ఏంటి, విజిబుల్ డిస్ట్రెస్ అని చెప్పేసి. The go around and subsequent landing have led aviation experts to raise questions about the response by the crew and also that of air traffic control. అంటే కాషన్ ఇచ్చారు, దాని నుంచి రెస్పాన్స్ అంటే ఎవరి నుంచి ఇచ్చారు, ఒక మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అనేది
పైలట్స్ రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ వస్తేనే కదా ఎయిర్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ద టచ్ డౌన్ విత్ ల్యాండింగ్ గేర్ అప్. ద టచ్ డౌన్ మీన్స్ రన్‌వే మీద టచ్ డౌన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రన్‌వే మీద ఆ టైర్ ఉంటుంది కదా! అంటే ఏరోప్లేన్ యొక్క టైర్ ఉంటుంది కదా! టచ్ చేయడం. దట్ ఈస్ ద ఐ మీన్ సెంట్రల్ ఐడియా. ద టచ్ డౌన్ విత్ ద ల్యాండింగ్ గేర్ అప్ హ్యాడ్ ద క్రిప్ల్డ్ క్రాఫ్ట్. క్రిప్ల్డ్ క్రాఫ్ట్ ఇందాక వచ్చిందిగా మనకి సినోనిమ్స్‌లో. had the crippled craft hurting on its fuselage and engines. Fuselage అంటే చెప్పాను కదా! fuselage the central body of the airplane. Fuselage and engines and the impacting a concrete structure at the runway and housing crucial ground-based landing aids. In focus is the unusual concrete wall, which the Korean authorities have said is found in other airports in Korea and was built according to the country's code. సో అక్కడ మనకి కాంక్రీట్ వాల్ బిల్డ్ చేశారు. అది కూడా ఎట్లా ఉంది? అన్యూజువల్‌గా ఉంది. ఇది ఎవరు అంటే కొరియన్ గవర్నమెంట్ ఉంటుంది కదా! కొరియన్ గవర్నమెంట్ యొక్క కంట్రీస్ కోడ్ అంట. వెదర్ దిస్ ఫాలోస్ ఐసీఏఓస్ ఎన్ఎక్స్ 14 స్టాండర్డ్ ఎయిర్‌డ్రోమ్. స్టాండర్డ్ ఏరోడ్రోమ్ అని చెప్పేసనంటే విల్ need investigation. Whether this follows ICAO's NX-14 will need investigation. Some accident investigators have called this the key factor that trumped operational safety, overwhelming the flapless, gearless landing. The accident, South Korea's worst in decades, comes amidst a political crisis. ఇది సౌత్ కొరియా అంటే ఒక డెకేడ్‌లో సౌత్ కొరియా ఫేస్ చేసిన వర్స్ట్ ఇన్సిడెంట్ అంట. సో, నార్మల్‌గా సేమ్ మనలాగే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పొలిటికలైజ్ చేయడం అలవాటుగా. సో, దీన్ని గూడా ఏంటి మధ్యలో పొలిటికల్ ఇక్కడేదో ఇష్యూ జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ అనేది బ్లాస్ట్ అయింది. అంటే ఏరోప్లేన్ అనేది బ్లాస్ట్ అయింది. దెన్ దాన్ని ఎలా చేశారు? పొలిటికల్ క్రైసిస్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. The accident, South Korea's worst in decades, comes amidst a political crisis. However, the new acting president Choi Sang-mok seems to be steering the response with a task force in place and authorities having been instructed to review aviation operations and inspect airline fleets. The Ministry of Transports highlighting the several issues would need a thorough probe, especially with representatives from the US NTSB, the FAA, and the aircraft manufacturer Boeing on board. Boeing will again find the spotlight back on its workhorse, the 737. Well, the accident is the first for Jeju Air, a popular 41 jet budget airline. సో జెజు ఎయిర్‌కి ఫస్ట్ యాక్సిడెంట్ అంట. అంటే బోయింగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. Air safety in South Korea is generally considered to be of industry best practice. అంటే సౌత్ కొరియాలో ఎయిర్ సేఫ్టీ అనేది వెల్ గుడ్. అంటే వెరీ వెల్ స్ట్రక్చర్డ్‌గా ఉంటుందంట. ఎవ్రీ యాక్సిడెంట్ హ్యాస్ ఇట్స్ లెసన్ అండ్ ఫర్ ఇండియా టూ. అంటే ఏంటి ప్రతి యాక్సిడెంట్ లైక్ మన అంతకుముందు జరిగిన సిట్యుయేషన్స్ నుంచి మనం ఎలా లెసన్స్ తీసుకుంటామో అలానే ప్రతి యాక్సిడెంట్ కూడా ఏమవుతుంది? ఇట్స్ నాట్ ఓన్లీ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్స్ ఎ లెసన్ ఫర్ ఎవరికి? ఫర్ ఇండియా టూ. అంటే మనకి కూడా. అదేంటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని మనం కూడా కొంచెం అలర్ట్ అయితే మంచిది అన్న సెన్స్‌లో ఇచ్చారు. విత్ ఎయిర్ ట్రావెల్ ఆన్ ద రైజ్ దేర్ మస్ట్ బి ఎ థరో రివ్యూ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రూ ట్రైనింగ్ యాస్ వెల్ యాస్ ఆఫ్ రన్‌వే సేఫ్టీ ఎట్ ఇట్స్ 157 ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్స్. సో, అంటే 150 ఎన్నున్నాయి మొత్తం ఎయిర్‌పోర్ట్స్? 157 ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అంటే ప్రస్తుతానికి రన్నింగ్‌లో ఉన్నవి, కండిషన్‌లో ఉన్నవి. అంటే దాని నుంచి ఎయిర్‌ప్లేన్స్ అవి తిరుగుతున్నవి ఎన్నున్నాయి? సో, 157 ఉన్నాయి. వాటిల్లో కూడా మనకి ఎయిర్ సేఫ్టీ అనేది అండ్ క్రూకి అంటే స్టాఫ్ అనమాట. క్రూ అని చెప్పేసి అంటాం. సో, స్టాఫ్‌కి మంచి ట్రైనింగ్ ఇవ్వడం, అలానే రన్‌వే సేఫ్టీ ఇవన్నీ చూడడం కూడా సో, మనం కూడా ఒకసారి రివ్యూ చేసుకొని దాని నుంచి ఇప్పుడు జరిగినంత సౌత్ కొరియాలో జరిగిన ఇన్సిడెంట్ నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. సో, యాజ్ వి డిస్కస్డ్ ఓవరాల్‌గా ప్యాసేజ్ మీనింగ్ అర్థమైందిగా. సో, యాజ్ వి డిస్కస్ సో, టోన్ ఏమవుతుంది? ఎనలైటికల్ అండ్ కాషనరీ. సో, థీమ్ ఏంటి? రిజాల్వ్స్ అరౌండ్ దేని చుట్టూ రిజాల్వ్ అవుతుంది? ఎయిర్ సేఫ్టీ. ఎక్కడ? ప్రతి చోట. ఫ్లయింగ్ అంటే
ఫ్లై అవుతున్నప్పుడు రన్‌వేలో మొత్తం అన్ని చోట అండ్ క్రూ ట్రైనింగ్ అంటే అంటే స్టాఫ్‌కి ఖచ్చితమైన మంచి ట్రైనింగ్ ఇవ్వడం. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కాంప్లయన్స్ ఇన్ ఏవియేషన్. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషనల్ అలాంటివన్నీ కూడా సరిగ్గా ఉండాలి. అండ్ ద ఆర్టికల్ హైలైట్స్ ద నీడ్ ఫర్ రిగరస్ రివ్యూ. అంటే ఒకసారి ఏవియేషన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా! అంటే ఏవియేషన్ ఫాలో అయ్యే రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా! వాటిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం అనేది మంచిది అనేది చెప్తుందనమాట. సో, ఓవరాల్‌గా టోను, థీము, పారాగ్రాఫ్ అయితే ఇది. సో, దీని మీద కొన్ని ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వాట్ వాస్ వన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంటల్ ఛాలెంజెస్ నోటెడ్ నియర్ మ్యూఆన్ ఎయిర్‌పోర్ట్. సో, మ్యూఆన్ ఎయిర్‌పోర్ట్‌లో మనం ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఏం చూడొచ్చు? ఎందుకు అంటే జనరల్‌గా అలాంటి వెట్‌లాండ్స్ అట్లాంటివి ఉన్న చోట ఏవియేషన్ లైఫ్ అనేది కొంచెం మంచిగానే ఉంటుంది. అంటే ఏవియేషన్ లైఫ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడున్న ఏవియేషన్ అదే ఏ ఏ అక్కడున్న ఏవియరీ లైఫ్‌ని కూడా మనం కన్సిడర్ చేసుకొని ఎయిర్‌పోర్ట్స్ రన్‌వే మేనేజ్‌మెంట్ గాని, లేకపోతే క్రూకి సరైన ట్రైనింగ్ ఇవ్వడం గాని ఇలాంటివి చూసుకోవాలి. సో, అక్కడ హెవీ స్నోఫాలా? కాదు. ఓషానిక్ విండ్సా? నో. బర్డ్ యాక్టివిటీ మెన్షన్ చేయలేదు. టెక్నికల్ ఫెయిల్యూర్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు మనకి అక్కడ. సో, బికాస్ ఆఫ్ బర్డ్ యాక్టివిటీ అనేది ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. వాడు పర్టిక్యులర్‌గా ఏం అడుగుతున్నారు ఇక్కడ క్వెషన్‌లో? ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కదా! సో, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కదా! సో, టెక్నికల్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ చేంజెస్‌లోకి రాదు. సో, అల్టిమేట్‌గా మనకక్కడున్న ఎన్వైర్మెంటల్ చేంజెస్ ఏంటి? బర్డ్ యాక్టివిటీ. ఎందుకు అని చెప్పేసనంటే అలాంటి ఎన్వైర్మెంట్ ఉన్న చోట సో, ఏవియరీ లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఎయిర్‌పోర్ట్‌లో అంటే వాటిని కిల్ చేయాలని కాదు. సో, దానికి తగ్గట్టు ఎయిర్‌పోర్ట్‌లో ఆ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో మనం సరైన సేఫ్టీ మెజర్‌మెంట్స్ అట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఎడిటోరియల్? ఏంటి మనకి ప్రైమరీ ఫోకస్ దేని మీద ఇస్తుంది? సౌత్ కొరియాస్ పొలిటికల్ సినారియో నో. అఫ్‌కోర్స్ ఏదైనా చిన్నది జరిగితే దాన్ని పొలిటికల్ సినారియోలోకి మార్చేస్తారు. బట్ ఇక్కడ పొలిటికల్ సినారియో అనేది కాదు. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్. ఫినాన్షియల్ లాస్ ఆఫ్ జెజువేర్. ఇంటర్నేషనల్ ఏవియేషన్ ప్రోటోకాల్స్. సో, ఇంటర్నేషనల్ ఏవియేషన్ ప్రోటోకాల్స్ గురించి అసలు ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో, ఇంటర్నేషనల్ ఏవియేషన్ ప్రోటోకాల్స్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో, ఏంటి మనకిక్కడ ఫోకస్ దేని మీద చేస్తుంది మనకి? ఎన్హాన్సింగ్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్. అంటే ఏంటి? ఏవియేషన్ సేఫ్టీ. అంటే బర్డ్ లైఫ్‌కి సేఫ్టీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ అలా ఉంటూనే పైలట్స్‌కి అండ్ క్రూకి సరైన మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వాట్ డస్ ద ఫ్రేజ్ ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ ఇంప్లై ఇన్ ద కాంటెక్స్ట్? సినోనిమ్స్‌లో వచ్చిందిగా. ట్రంప్డ్ ఆపరేషనల్ సేఫ్టీ అంటే మీనింగ్ ఏంటి? సేఫ్టీ వాస్ ఓవర్‌షాడోడ్ బై అదర్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రాష్? ఏది మనకి ఏ ఏవియేషన్ మోడల్ ఉంది మనకి క్రాష్‌లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది? బోయింగేగా. ఎక్కడ నుంచి 737-800 ఇదేగా మనకి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ NX-14 మెన్షన్డ్ ఇన్ ద ఎడిటోరియల్? సో, ఎడిటోరియల్‌లో మెన్షన్ చేసిన NX-14 మనకి దేని గురించి చెప్తుంది? దేని గురించి చెప్తుంది? ఐసీఏఓస్ స్టాండర్డ్ ఫర్ ఎయిర్‌డ్రోమ్ సేఫ్టీ. సో, ఏరోడ్రోమ్ సేఫ్టీ గురించి ఐసీఏఓ అనేది కొన్ని స్టాండర్డ్స్ ప్రికాషన్ మెన్షన్ చేసింది. వాటిలి గురించి మెన్షన్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వాట్ కుడ్ బి ఎ పాసిబుల్ రీజన్ ఫర్ ద ఎయిర్ క్రాష్ యాస్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్? సో, పాసిబుల్ రీజన్ ఏంటి? ఎయిర్ క్రాష్ అవ్వడానికి పాసిబుల్ రీజన్ ఏంటి? ఏది మనకి ఎడిటోరియల్‌లో మెన్షన్ చేసింది. చూద్దాం. నావిగేటింగ్ పైలట్ ఎర్రర్ ఇన్ నావిగేటింగ్ బర్డ్ స్ట్రైక్, ఇంజిన్ ఫెయిల్యూర్, lack of airport certification, incorrectly calibrated ground based landing aids. సో, మనకేమో వాళ్ళు ఇన్‌కరెక్ట్‌లీ కాలిబ్రేటెడ్ గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ ఎయిడ్స్ ఇవ్వల. ఎందుకంటే క్లియరెన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఆహ్, మనకేమి ఇన్‌కరెక్ట్‌లీ కాలిబ్రేటెడ్ గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ ఎయిడ్స్ అయితే ఇవ్వల. వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చారు. అంటే ఏంటి? పైలట్ సో, అంతా క్లియర్‌గానే ఉంది. ల్యాండ్ అవ్వండి అనే మెసేజ్‌ని రిసీవ్ చేసుకున్నాడు. బట్ ఏంటి? పైలట్ ఎర్రర్ ఇన్ నావిగేటింగ్ బర్డ్ స్ట్రైక్. అంటే కొంచెం చెప్పారు కదా! అంటే ఏవియేషన్ లైఫ్ గురించి గూడా ఇక్కడ ముందే మెన్షన్ చేశారు కదా! సో, ఏవియేషన్ లైఫ్ గురించి కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చుండుంటే సరిపోయుండేది.
బట్ ఇట్స్ నాట్ పైలట్ ఫాల్ట్. బట్ కొంచెం బర్డ్ స్ట్రైక్స్ అనే దాన్ని అంచనా వేయడంలో కొంచెం మిస్టేక్ చేయడం వల్ల క్రాష్ అనేది జరిగింది. నెక్స్ట్, వాట్ స్ట్రక్చరల్ ఫీచర్ ఈస్ హైలైటెడ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ వర్సనింగ్ ద యాక్సిడెంట్. సో, అంటే ఏది మనకి ఏది హైలైట్ అయింది? అంటే బర్డ్ హిట్ అయింది ఓకే. బట్ దానికన్నా ఇంకా అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఆ యాక్సిడెంట్‌ని వర్సన్ చేసే సిట్యుయేషన్స్ ఏమున్నాయి? సో, కాంక్రీట్ స్ట్రక్చర్ ఎట్ ద రన్‌వే ఎండ్. మనకక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది కదా! అదక్కడ నిర్మించడం అనేది చాలా అన్‌యూజువల్‌గా నిర్మించారు. అన్‌యూజువల్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, స్లిప్పరీ రన్‌వే నో. ఒక క్లియర్ రన్‌వే ఉంది మనకి. సో, ఫాల్ట్ ఏటీసీ కమ్యూనికేషన్ నో. అసలు కమ్యూనికేషన్ తీసుకోవడం వాళ్ళకిచ్చిన మెసేజ్‌లో అయన్నీ కూడా ఫాల్ట్ లేదు. అన్నీ కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. డిఫెక్టింగ్ రన్‌వే లైటింగ్ సిస్టమ్ కాదు. రన్‌వే కూడా అంతా బానే ఉంది. సరైన మెజర్సే తీసుకున్నారు. బట్ బర్డ్ హిట్టే. దానికి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసేది. అంటే దానికి యాడ్ ఆన్. ఓకే. యాడ్ ఆన్ ఏమైంది? కాంక్రీట్ స్ట్రక్చర్. రన్‌వే ఎండ్‌లో ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించారుగా. అది సిట్యుయేషనే వర్స్ట్‌గా ఉంది. దాన్ని ఇంకొంచెం బ్యాడ్‌గా ఉంది. అంటే సిట్యుయేషనే బ్యాడ్ కండిషన్‌లో ఉంది. సో, ఆ బ్యాడ్ కండిషన్‌ని ఇంకొంచెం వర్సనింగ్ చేసిందెవరు? కాంక్రీట్ స్ట్రక్చర్. నెక్స్ట్, వాట్ రోల్ డస్ ద యూఎస్, ఎన్‌టీఎస్‌బీ అండ్ ఎఫ్ఏఏ ప్లే ఇన్ ద ఇన్వెస్టిగేషన్? సో, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యూఎస్ ఉన్నాయి కదా! యూఎస్, ఎన్‌టీఎస్‌బీ అండ్ ఎఫ్ఏఏ ఏం రోల్ ప్లే చేశాయి? సో, ఇన్స్పెక్టింగ్ ఎయిర్‌లైన్ ఫ్లీట్ మెయింటెనెన్స్ చేసాయా? నో. అసలెక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అసిస్టింగ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ క్రాష్ కాజెస్. సో, అదే కదా! మనకి అంటే క్రాష్ ఎందువల్ల జరిగింది? ఏంటి? అనే దానికి అసిస్టెన్స్. అసిస్టింగ్ ఇన్ ద సెన్స్ అసిస్టింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసిస్టింగ్? అంటే హెల్ప్ చేశారు వాళ్ళు. దేనికోసం? క్రాష్ ఎందుకయిందో ఐడెంటిఫై చేయడంలో వాళ్ళు హెల్ప్ చేశారు. దేంట్లో హెల్ప్ చేశారు? క్రాష్ అవ్వడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేశారు. నెక్స్ట్, వై ఈస్ ద బోయింగ్ 737-800 అండర్ స్క్రూటినీ ఫాలోయింగ్ దిస్ యాక్సిడెంట్? ఎందుకు స్క్రూటినీలో ఎళ్ళింది? నార్మల్‌గా బోయింగ్ అసలు అక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. సో, అయినా గాని ఎందుకు? సేఫ్టీ కదా! సో, సేఫ్టీ అంటే ప్యాసింజర్ సేఫ్టీకి అది కరెక్ట్ అయిన స్ట్రక్చర్ ఫాలో అయిందా? లేదా? అని చెప్పేసి మనకి వెరిఫై చేయడానికి, సో, స్క్రూటినీ చేయడానికి చూసారనమాట. సో, ఫ్రీక్వెంట్ మాల్ ఫంక్షన్స్ అనేదాన్ని ఎక్కడా మెన్షన్ చేయలేదు. లేదు. అసలు ఫస్ట్ టైమ్ అని చెప్పేసన్నాడు కదా! మల్టిపుల్ క్రాషెస్ అండ్ ఫ్రీక్వెంట్ మాల్ ఫంక్షన్స్ 2 ఒకేషన్స్‌లోకొస్తాయి. కాదుగా. సో, ఈ 2 కాదు. సో, బీయింగ్ ద ఎయిర్‌లైన్ ప్రైమరీ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ నో. అది ప్రైమరీ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. సో, సేఫ్టీ ల్యాప్సెస్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ డిజైన్. అంటే డిజైన్ ఉంది. సో, ఆ డిజైన్ వల్ల ఏమన్నా మనకి సేఫ్టీ ల్యాప్సెస్ అంటే సేఫ్ మెజర్‌మెంట్స్ ఏమన్నా తప్పాయా? అంటే ఒకలాగా డిజైన్ చేశారు. దానివల్ల ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? లేదా? అని చెప్పేసి స్క్రూటినైజ్ చేయడానికి మాత్రం సో, బోయింగ్ 737 అండ్ 800ని అబ్జర్వేషన్‌లో పెట్టారు. నెక్స్ట్, వాట్ లెసన్ షుడ్ ఇండియా డ్రా ఫ్రమ్ దిస్ యాక్సిడెంట్? మనం అంటే లాస్ట్‌లో మెన్షన్ చేశారు కదా! యాక్సిడెంట్ జరిగింది సౌత్ కొరియాలోనే. బట్ దాని నుంచి మనం ఏమేం లెసన్స్ నేర్చుకోవచ్చు? రివ్యూ పైలట్ సర్టిఫికేషన్ ప్రాసెస్‌ని రివ్యూ చేయడం వల్ల యూజ్ ఏం లేదు. నెక్స్ట్, ఇంప్రూవ్ రన్‌వే సేఫ్టీ అండ్ క్రూ ట్రైనింగ్, అడాప్ట్ న్యూయర్ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్స్, ఇంక్రీజ్ మానిటరింగ్ ఇంక్రీజ్ మానిటరింగ్ ఆఫ్ ప్యాసింజర్ యాక్టివిటీస్. అఫ్‌కోర్స్ ఇది చేయొచ్చు. బట్ మనకిక్కడ కన్సిడర్ చేసేంత ఏముంది? ఇంప్రూవ్ రన్‌వే సేఫ్టీ. అంటే ఏంటి? రన్‌వే సేఫ్టీ ఎలా మెన్షన్ చేయాలి? ఏంటి? అండ్ క్రూ ట్రైనింగ్. సో, అంటే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా ఎలా ఫేస్ చేయాలి? అక్కడ జరిగింది ఏవియేషన్ లైఫ్ వల్ల మనకి అక్కడ మనకేంటి ఏవియరీ లైఫ్ వల్ల మనకేదో డ్యామేజ్ జరిగింది ఓకే. బట్ ఇక్కడ కూడా అంటే వాళ్ళ దగ్గర నుంచి అంటే సౌత్ కొరియాలో జరిగిన యాక్సిడెంట్ నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పేసంటే సో, రన్‌వే సేఫ్టీని ఎలా మెయింటైన్ చేయాలి? లేకపోతే రన్‌వే సేఫ్టీని ఎలా ఇంప్రూవ్ చేయాలి? అండ్ క్రూకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? సో, ఇదంతా ఎందుకోసం? ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పాసెంజర్స్. Okay, friends, that's all for today. Thank you for joining today's session. Don't forget to like, share, and subscribe. If you have any doubts and queries, comment me in the comment box. I'll see you in the next class. Until then, stay motivated and keep practicing. Bye. Happy learning.